కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వసీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ముక్కుపుడక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ బొకే కోసం పక్కనున్న టౌన్కి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. పంతులు గారు, మీరు కంటిన్యూ చేయండి. వీరి కళ్యాణం గమనీయంగా ఉంది. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. పూజ దగ్గర నుంచి లేవకూడదు, తప్పని నాకు తెలుసు. కానీ చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. పర్వాలేదమ్మా, అసలైన ఘట్టం ఇంకా మొదలు కాలేదు. మీరు వెళ్ళి రావచ్చు. ఈ సమయంలో మీకంత అర్జెంట్ పనేముంది? అవని, ఇలారా. ఏమైందత్తయ్యా? చెప్తానురా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం. పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయి మాట్లాడుకునే అంత ఏముంటుంది? ఆ విషయం ఏదో మనతో కూడా చెప్పొచ్చు కదా. మనతో చెప్పేది అయ్యుంటే ఇక్కడే చెప్పుండేది కదా. మనతో చెప్పని పర్సనల్స్ అమ్మకి ఏముంటాయి? ఎందుకు ఉండకూడదు? మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. ఏమైందత్తా? అందరి ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు. ఆ మాయ ఈ ఫంక్షన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అది ఎంతటి దుర్మార్గురాలో కోటలో వసీకరతో మాట్లాడటం చూసిన దగ్గర నుంచి దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది. దయచేసి ఇప్పుడు మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. ముందు కార్యక్రమం జరగనివ్వండి. మంచిదాన్లా మారిపోయినట్టు నటిస్తూ అందరి మధ్యలో ఆ తోడేలు తిరుగుతుంది. దాని నీడని కూడా భరించలేకపోతున్నానమ్మా. దానిని బయటికి పంపించే సమయం దగ్గరలోనే ఉంది. దాని వేషాల గురించి నాకు తెలీదా చెప్పండి? ఫంక్షన్ అయిన తర్వాత దాని విషయం ఏం చేయాలో నేను చూసుకుంటాను. ముందు ఫంక్షన్ ప్రశాంతంగా జరగనివ్వండి. పదండి. అది కాదమ్మా, దాన్ని పోలీసులకి అప్పగించేద్దాం. దాని దగ్గర నుంచి అన్ని నిజాలు తెలుసుకుని జైలుకి అంకితం చేస్తారు. అటువంటి నమ్మక ద్రోహులు మన మధ్య తిరగకూడదు. అది మన కుటుంబానికి, మన ఊరికి ప్రమాదం. డబ్బున్న అమ్మాయి పోలీసుల నుంచి కూడా ఈజీగా తప్పించుకుంటుంది. అది సరైన పనిష్మెంట్ కాదు. ఇంకేదో చేయాలి. ఆ విషయం నేను తీవ్రంగా ఆలోచిస్తాను. మీరు రండత్తయ్య, రండి. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. హరి ఓం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం. ఈ కాసేపట్లో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఈ ఫంక్షన్లో ఉండడానికి అర్హత లేని వారెవరైనా ఇక్కడ ఉన్నారా అని ఆలోచన చేశాం. మాయా గురించే ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారా ఏంటి అని నేనన్నానా? నీ మాట తీరు అలాగే ఉంది. మరి నేను పూర్తిగా సాధు జంతువులాగా మారిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మకపోవడం చాలా బాధగా ఉంది అవని. ఆంటీ గారు, అవని నన్ను నమ్మకపోయినా మీరు మీ కుటుంబంలోని మిగిలిన సభ్యులు నమ్ముతున్నారు. అది చాలు నాకు. చూడు, నువ్వు ఇదివరకట్లా. అత్తయ్య, మీరు ఆగండి. మీరు పక్కకి వెళ్ళి నా గురించి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే మీ కుటుంబం అంటే ఎంతో గౌరవం ఉంది. మీరు కలకాలం ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా విషయంలో ఏదో జరుగుతుంది. వీలైనంత తొందరగా అక్షయని ఇక్కడి నుంచి తప్పించి నేను బయటికి వెళ్ళి అందరినీ బ్లాస్ట్ చేయాలి. అత్తయ్యకి, అవనికి, మాయకి మధ్య ఏదో నడుస్తుంది. అదేంటో కనిపెట్టాలి. నీకు ఎంతో ఆప్తులైన నాగమ్మ, చిలుకమ్మలు ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాయి. వాటి గమనాన్ని ఆపకపోతే వాటి ప్రాణం పోతుంది.
ఈ సమయంలో అమ్మకి ఈ విషయం చెప్తే అమ్మ కంగారు పడుతుంది. వెళ్ళి వాటిని కాపాడుకుందాం పదా అని ఫంక్షన్ని వదిలేస్తుంది. అందుకే ఈ సమయంలో చెప్పకూడదు. నాగమ్మ చిలకమ్మ తొందరగా నా ముందుకి వచ్చి కనిపించండి. నాకు ప్రశాంతంగా ఉంటుంది. అసలు మీరెక్కడున్నారు? ఆ రెండు అక్షయతో బాగా క్లోజ్గా ఉంటాయని అంటారు. ఈ సమయంలో కోట వైపు ఎందుకు వెళ్తున్నాయి? చిలుక పాములు నా కోట వైపుకొస్తున్న విషయం గమనించడం మంచిదే అయ్యింది. అక్షయ్ను బయటకు రప్పించడానికి ఈ జగన్నాథమే మార్గం చూపిస్తాడు. వెళ్ళు జగన్నాథం, తొందరగా వెళ్ళు. అక్షయ్కు మాత్రమే సమాచారాన్ని అందించు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వేదవతి ఇంటికెళ్ళి తెలియపరచాలి. శ్రీమన్మహాగణాధిపతే నమః. అక్షతాన్ సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. పంతులు గారు, ఏంటి బాబు? ఒక పండు తీసుకోవచ్చా? ఈ యాపిల్ వద్దులే. ఇది కూడా వద్దు. ఇంకేం పండు తీసుకుందాం? చిన్నపిల్ల అట్లా ఏంటి గోలా? అయినా తనతో ఎంతవరకు ఆగలేవా? నీరసంగా ఉంది బామ్మర్ది. అందుకే ఈ బత్తాయి నుంచి ఒకటి తీసుకుని రసం పిండుకుని తాగుతాను. నేను బాంబు పెట్టిన పండుని ముట్టుకోకూడదు.